కలపూడిలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. బీటెక్, బీఎస్సీ, ఐటీఐ చదివినటువంటి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన కోరమండల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్తో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీలు పేరా భత్తుల రాజశేఖరం, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కోరమండల్ చైర్మన్ అరుణ్ అలంగప్పన్, అలాగే ఎండీ శంకర సుబ్రహ్మణ్యన్ తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీలో ఇక్కడ కోరమండల్ ఇండస్ట్రీ వాళ్ళు అలాగే స్థానిక శాసనసభ్యులు కలిపి ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్లేస్లో స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ స్కిల్లింగ్ సెంటర్ ఓపెనింగ్కి నేను రావడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ చదువుకున్న విద్యార్థులకి ఇండస్ట్రియల్ స్కిల్లింగ్ ఎలా చేయాలి, దానికి ప్రత్యేకించి డిమాండ్ బేస్ స్కిల్లింగ్ ఇక్కడ జరుగుతుంది. ప్రధానంగా షిప్ బిల్డింగ్ అనేది ఈరోజు మనం చూసుకుంటే భారతదేశంలో ఒక కొత్త వర్డ్ వస్తుంది. మనం చూసుకుంటే వెస్ట్ కోస్ట్లో ఒక 2 షిప్ బిల్డింగ్ సెంటర్స్ వచ్చాయి, అలాగే ఈస్ట్ కోస్ట్లో కూడా అనేక షిప్ బిల్డింగ్ సెంటర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చేసుకున్నటువంటి పార్ట్నర్షిప్ సమిట్లో కూడా ఒక 2 షిప్ బిల్డింగ్ సెంటర్స్ కూడా కంపెనీస్ కూడా మన ఆంధ్ర రాష్ట్రం రావడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి ఈ షిప్ బిల్డింగ్ సెంటర్కి కావాల్సిన ట్రైనింగ్, అంటే ఎవరైతే బ్లూ కాలర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అప్ స్కిల్లింగ్ కోసం ఈ సెంటర్ పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా కోరమండల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. చైర్మన్ గారు అరుణ్ గారు, అలాగే వాళ్ళ ఎండీ కానీ యాజమాన్యం కానీ లేదా ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా ఓపెన్ అవ్వడం, ఒక మంచి వ్యక్తి చేతుల మీదుగా ఓపెన్ అవ్వడం, అట్లాగే ఐ థ్యాంక్ టు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ స్టాఫ్ ఆఫ్ ది కోరమండల్ ఫెర్టిలైజర్స్. ఎందుకంటే నేను కాకినాడలో ఇండస్ట్రీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇండస్ట్రీ అనుకుంటా, ఎంత పెద్ద ఎత్తున 36 కోట్లు హాస్పిటల్కి, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్కి 2.5 కోట్లు, అట్లాగే అంగన్వాడీ సెంటర్స్కి, వాటర్ ఫిల్టర్స్కి, బెడ్స్కి, అలాగే కాంపౌండ్ వాల్స్కి, అలాగే యోగా సెంటర్స్కి, అలాగే బీసీ సెంటర్ ఒకటి, అంటే అలాగే అనేక రకాల 5.5 కోట్లు 6 కోట్లు సుమారు అది ఇచ్చారు. 36 కోట్లు పెట్టి ఇచ్చారు. ఇంత పెద్ద వ్యక్తిని సిఎస్ఆర్ ఆ ఫ్యాక్టరీ ఎక్కడ సిఎస్ఆర్లు ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటారు, కానీ ఆ ఫ్యాక్టరీ పరిధిలో చుట్టుపక్కల ప్రాంతాలు బాగుండాలని ఆలోచనతో చేస్తున్నందుకు కోరమండల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎక్కడితో వదిలేకుండా మరిన్ని కార్యక్రమాలు మీరు చేయాలని మీరు కోరుకుంటూ, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ